నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటా అంటూ ఛాలెంజ్ విసిరిన దీప్తి సునైన. ప్రస్తుతం దీప్తి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. షణ్ముఖ్ జశ్వంత్ రీసెంట్ గానే ఈ ఫిబ్రవరి 25న వైష్ణవిని ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో షణ్ను దీప్తి సునైన కొంతకాలం రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ కవర్ సాంగ్ షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులర్ అయ్యారు. వీరికి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే షణ్ను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక దీప్తిని పెళ్లి చేసుకుంటాడని ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూశారు. అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల దీప్తి సునైన షణ్నుకి బ్రేకప్ చెప్పేసింది. ఇక దీప్తి తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అయితే అలా 2 years పాటు సింగిల్ గా ఉన్న షణ్ను రీసెంట్ గానే లవ్ లో ఉన్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన వైష్ణవిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఈ ఫిబ్రవరి 25న ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే షణ్నుకి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి కూడా దీప్తికి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మెసేజ్లు వస్తున్నాయి. దీప్తి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే తను రీసెంట్ గా పెట్టిన ఏ పోస్ట్ కింద అయినా దీప్తి ఫ్యాన్స్ షణ్ను గురించి అడుగుతున్నారు. దీప్తి, షణ్నుకి ఎంగేజ్మెంట్ అయింది కదా, నీకేమీ బాధ అనిపించట్లేదా? మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు దీప్తి? మీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారు అనుకున్నాం, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటే ఇక దాంతో దీప్తి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ఎవరికో ఎంగేజ్మెంట్ అయితే మీరెందుకు బాధపడాలి, అవసరం లేదు. ఇక నా పెళ్లి గురించి అంటారా, నెల రోజుల్లో పెళ్లి చేసుకుని చూపిస్తా అంటూ స్మైలీ ఇమోజీని పోస్ట్ చేసింది దీప్తి. ప్రస్తుతం దీప్తి ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.